దేవుడు తన మహాకృప చేత నేటి వరకు మనల్ని సజీవ లెక్కలో క్షేమంగా కాచి కాపాడారు. దేవుడు స్తోత్రం చెప్పిద్దామా? దేవా, అక్టోబర్ 2వ వారంలో నేను చనిపోతానేమని అనుకున్నాను. మణిపాల్ డాక్టరు, యూరాలజిస్టు, చాలా కష్టమే. పెద్ద అయినా ఆపరేషన్ సక్సెస్ కాదు. ఆయనకు హార్ట్ ఆపరేషన్ 20 సంవత్సరాలు, వయసు చూస్తే 70 సంవత్సరాలు, షుగర్ లెవెల్ చూస్తే యావరేజ్గా నెంబర్ 7 ఉంది. ఎప్పుడు 250, 300 ఉంటుంది. ఇలాగా సరే ట్రై చేద్దాం మెడిసిన్స్ అన్నారు. నాకు వినబడుతుంది. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, లేదయ్యా నేను ఆపరేషన్కి సిద్ధపడట్లేదు, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటున్నాను. ఫిలిప్పీ 1:27 ఉంది, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే ఉంటే ఆయన కొరకు, లేదంటే లాభం. వెళ్ళిపోయి మా అమ్మగారిని, నాన్నగారిని, హైనమ్మ గారిని, మా సంఘం నుంచి ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళని, నా ప్రియమైన సత్యమణి సూజనమ్మ గారిని, వీళ్ళందరిని చూస్తాను అనుకున్నాను. ఆ నిరీక్షణతో ముందుకు సాగిపోతున్నాను. నా కొరకు చాలామంది ప్రార్థన చేశారు. మీలో నా కుమార్తెలు ఎంతో పరిచయం చేశారు. వారికి నా నిండు నమస్సుమాంజలి. మీరు చేసిన పరిచర్య కొరకే వందనాలు, మీరు చేసిన ప్రార్థన కొరకే వందనాలు. దేవుడు తన కృపను బట్టి నన్ను సంపూర్తిగా హీల్ చేశాడు. దేవుని స్తోత్రం. ఒక రాత్రి అయితే నన్ను తీసుకొని ఆయన, ఈ బాధ తట్టుకోలేను, ఇటు కదలేను, అటు కదలేను, నడవలేను అని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే సడన్గా ఎస్తేర్ అంజు గుర్తుకొచ్చింది. బాబుతో ఫోన్ చేసి, డానీ బాబు రేపు అక్టోబరు లాస్ట్ వీక్లో వచ్చే సహోదరి నెంబర్ ఈయన, బాబాయ్కి వాళ్ళ చెల్లికి, నీ చెల్లికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థ ఇచ్చాడట అంటేను పంపించాడు. ఆ నెంబర్కి ప్రార్థన చేస్తే రాత్రి 1:45 ఆ సహోదరి, నేను ఒకటి అనుకున్నాను, ప్రభా నీ చిత్తమైతే ఆ సహోదరి ఫోన్ లిఫ్ట్ చేయడానికి సహాయం చేయాలని. వెంటనే లిఫ్ట్ చేసింది. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటే, బిషప్ తండ్రి గారు మీ గురించి విన్నాను నేను, నాన్నగారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటంది. నా ప్రాబ్లం చెప్తుంటే ఆవిడకి అర్థం కావట్లేదు. సరే, యూరినరీ ఇన్ఫెక్షను చాలా ప్రాబ్లంగా ఉంది, యూరిన్లో బ్లడ్ పెడుతుంది, మరి పెయిన్ఫుల్గా ఉందమ్మా అని చెప్పేసి అన్నాను. ఒక్క నిమిషం నాన్నగారు మీరు లైన్లోనే ఉండండి అని ఆమె లేచి కూర్చొని చాలాసేపు భాషలతో మాట్లాడి ప్రార్థన చేసి ఆమె నాతో చెప్పింది, తండ్రి గారు 3వ రోజు కల్లా మీకు పరిపూర్ణ స్వస్థత వస్తుందండి. ఐ బిలీవ్ దట్. దేవుని స్తోత్రం. 3వ రోజు కల్లా దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు. హల్లెలూయా. 3వ రోజు మళ్ళా డాక్టర్ వంశీ దగ్గరికి, గంగాధర గారి అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఏంటి, వాట్ మిరాకిల్ ఇట్ ఈజ్ అన్నాడు. హీ ఈజ్ గ్రేట్. ఆమేన్, ఆమేన్. కనుక నన్ను దేవుడు తన కృపచేత సజీవ లెక్కలో ఉంచి ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చి మీతో మాట్లాడటానికి, మీతో సంభాషించడానికి, మీకు కొంత హెచ్చరిక ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత కొరకు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో మన కీర్తన పుస్తకంలో 70వ కీర్తన, సయ్యా నీకు నా వందనం. వర్ణింపతరమా నీ కార్యములు, వివరింపతరమా నీ మేలులను, వర్ణింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఆమేన్. నమ్మదగిన దేవుడు ఆయన. కొంతమంది తమ తండ్రులు కోల్పోయారు ఈ సంవత్సరం, కొంతమంది తల్లులు కోల్పోయారు, కొంతమంది సహోదరులను కోల్పోయారు. చాలామంది కుటుంబాలు దుఃఖం ఉంది. కానీ దేవుడు తన కృప చేత
మన సజీవ లెక్కలో క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరానికి మనకు అనుగ్రహించే గొప్ప వాగ్దానం ఏమిటంటే ఆయన మనకు ముందరగా నడిచే దేవుడు. ఆమేన్. హీ ఈజ్ అవర్ గైడర్. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. వారు పగలయు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభముగాను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచును. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 2023 సంవత్సరంలో కాపాడిన దేవుడు 2024 సంవత్సరంలో కూడా ఆయన నీకు ముందుగా నడిచే దేవుడు. దేవుని స్తోత్రం. పగటి వేళ నీకు మేఘస్తంభంగా ఉంటాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉంటాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకొచ్చినా ఆయన నీకు చల్లని వాతావరణం అనుగ్రహిస్తాడు. కష్టాలు వచ్చినప్పటికీ, గాఢాంధకారము కమ్మినప్పటికీ ఆయన నీకు వెలుగుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దిస్ ఈజ్ గాడ్స్ ప్రామిస్ ఫర్ 2024. దైవజనులకి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. దేవా, నీవు పగలు నాకు ఎండ తగులకుండా, రాత్రి వెన్నెల తగులకుండా నన్ను కాపాడేవాడు అయ్యా, నీకు వందనాలని ప్రభుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 45:2 నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవుని స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో గాడ్స్ ప్రామిస్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నాకు సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడు మా ఆవిడ సాక్ష్యం చెప్పేది, కానీ మా ఆవిడ సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పను. నేను ప్రార్థన చేశాను, నేను స్తుతి ఆరాధనకి వెళ్ళాను, కానీ నా కొడుకు మారలేదు, వాడికి పెళ్ళి అవ్వలేదు. ఎవరి మీద అడుగుతావు? దేవుని మీద. ఎరకడకంట ఓ బక్క కొంగెళ్ళి చెరువు మీద అలిగిందంట, ఒంటికాలు మీద నిలబడ్డాదంట, రెండో కాలేమో ఒక కాలు మీద వేసుకుందంట, చెరువు మీద అలుగుతుందంట. అంతలోనే మండుకం ఒకటి వచ్చిందంట. మండుకం అంటే కప్పగారు వచ్చి, ఏంటి నువ్వెక్కడ నన్ను మింగుతావో, నువ్వెక్కడ నన్ను లొట్టేస్తావో, నువ్వెక్కడ తన్నుకుపోయినని చేతి మీద పెట్టి నీ పొడిగాటి ముక్కుతోటి నన్ను పొడుస్తావు అని నేను తలపైకెత్తుతున్నాను, మళ్ళీ బుడుంగును ములుగుతున్నాను, తలపైకెత్తాను, ముడుగును, నువ్వు అసలు కదలట్లేదు, మెదలట్లేదు, ఏంటి సంగతి ఏంటి అని అడిగిందంట. అదందంట, రోజు నేను రాగానే కొన్ని కప్పలు వచ్చాయి, ఏదో నాకు నచ్చిన కప్పను దాంట్లోది లవ్ చేసి చక్కగా ఫీస్ట్ చేసుకునేదాన్ని, కానీ ఈ మధ్య ఎందుకన్నా రావట్లేదు అంటే నేను చెప్పాను కదా, నువ్వు వచ్చావని చూసి కిందకి వెళ్తున్నాం, పైకి వస్తున్నాం అని చెప్పేసి అందంట. మరి ఏంటి, నన్ను చూసావు కదా, నా తలకాయ చూసావు కదా, గబాల నుంచి పట్టుకోలేదు ఏంటంటే నేను అలిగాను అందంట. ఎవరి మీద అంటమ్మా? చెరువు మీద అలిగిందంట. సరే నీ ఇష్టం అలుగు అందట. సరే సాయంకాలం వచ్చి చూస్తే అది పడిపోయిందంట. ఏమైపోయింది? వెళ్ళిపోయింది. సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు అలగటానికి వీలేదు. ఇందాక సహోదరు సాక్ష్యం చెప్పింది, కొడుకు చనిపోయాడు, ఎవరో దినానికి వచ్చాడు, కరోనా చాలా చనిపోయిన వాళ్ళకి సర్వ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇంట్లో అటు ఇటు తిరిగాడు, ఆయనకు వచ్చింది, ఆయన చనిపోయాడు. మళ్ళీ సంవత్సరకం రోజుని అతని కూతురు, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంటికి వచ్చి మరి ఏం బాధ కలిగిందో, భర్తలేని లోటు సామాన్యమైన లోటు కాదు, లేకపోతే ఎవరన్నా దాన్ని చుట్టుపడి మాట్లాడినారు. ఆడపిల్లని చాలా ఎవరొస్తున్నారని చాలా మాటలు మాట్లాడతారు, విధవరాలని, అందరూ బోయిజలాగా ఉంటారు. ఆమె ఊరేసుకుని చనిపోయింది. ఆయన ధైర్యంగా నిలబడి దేవునికి సాక్ష్యం చెప్పింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పగలు మేఘస్తంభం ఉండే దేవుడు ఆయన, రాత్రి అగ్నిస్తంభం ఉండే దేవుడు ఆయన. ఆయన నీ ముందర ఉండి నడిపించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు ముందు నడుచుచు ప్రతి మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవుని స్తోత్రం.
కొంతమంది కొత్తగా రోడ్లు వెళ్తుంటారు, ఎదురు దెబ్బలు తగులుతాయి, కొన్ని రాళ్ళు ఉంటాయి. కానీ రోడ్డు పని అయిపోయిన తర్వాత రోలర్తో ఏం చేస్తారండి, తొక్కిస్తారు. తర్వాత దాని మీద గ్రావెల్ వేస్తారు, సిమెంట్ వేస్తారు. అబ్బా ఎంత స్మూత్గా ఉంటుందో. నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేసే సంవత్సరము కొండలు లోయలు కలిగిన సంవత్సరం. కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. అంత మాత్రం చేత దేవుని మీద మనం అలగడానికి వీల్లేదు. ఏమేన్ ఏమేన్. ఇంకా ముందుకు చదువు. ఇత్తడి తలుపులను పగులగొట్టేదన్ను. అసాధ్యమైన కార్యం లేదు. దేవుని స్తోత్రం. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విరగొడతాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి క్లెయిమ్ చేయి. ఆయన మన ముందర నడుచువాడు. అందరూ చెప్పండి, ఈ సంవత్సరం వాగ్దానం, ఆయన మన ముందర నడుచువాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ గతంలో తలిచి ఈ సంవత్సరం అంతా నాకు కలిసి రాలేదు, ఈ సంవత్సరం అంతా నాకు ఇబ్బందులు కలిగినాయి, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి బాధే. కానీ ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 43:18, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. యు నెవర్ రిమెంబర్ అబౌట్ ఎవరు ప్రీవియస్ థింగ్స్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎరకపోయి చేసుకున్నాను అంటుంది ఒక ఆవిడ. పాస్ట్ గారు చెప్పారని చేసుకున్నానండి బాబు, మంచి విలువరని. విశ్వాసి కాదు, పిశాచి అని అంటున్నాడు ఇంకొక ఆయన. ఎందుకు కన్నానా పిల్లల్ని, వీళ్ళకి ఏదో ఒకటి వచ్చి చచ్చిపోతే బాగుండు, కరోనా వస్తుందంట అంటాను మరొకళ్ళు. ప్రభు అన్నాడు, నో, డోంట్ రిపీట్ దట్ వర్డ్. మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సహోదరుడు పాపారావు గారు చెప్పినట్లుగా 40 రోజులు నేను ఉపవాస దీక్షకు హాజరయ్యాను. దైవజనుడి యొక్క వాక్యం ద్వారా బలపరచబడ్డాను. అందుకని నేను నిలబడి సాక్ష్యం చెప్తున్నానని. నీ బలహీనతలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో నువ్వు దేవుని సన్నిధికి రా. నా అనుభవం అది. నేను లేవలేని పరిస్థితుల్లో కూడా స్తుతి ఆరాధన నేను మానను. అలాగే మెడ్డుకుంటూ కాళ్ళు అరిగిపోయినాయి. మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు నా బాధలన్నీ మర్చిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వండర్ఫుల్. స్తుతి ఆరాధనకి పెద్ద ఆయన సముద్ర గారు ప్రొద్దుండే వచ్చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ గారు జోసెఫ్ గారు వస్తున్నారు. పాపారావు గారు, వారి సత్యమణి, మంగమ్మ గారు, పిచ్చమ్మ గారు, రూతమ్మ గారు, జానేశ్వరరావు గారు, వారి ఫ్యామిలీ. స్తుతి ఆరాధన కాబట్టి దేవుడు కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మన జానేశ్వరరావు గారు అబ్బాయి వచ్చి పెదనాన్న అంటుంటే నిద్రలో లేచి చూశాను. రే ఏంటిరా అన్న. వాడు నేను గుర్తుపట్టలేకపోయాను. నేను తేజాని అన్నాడు. కెనడా నుంచి వచ్చాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. పర్మనెంట్ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి స్ప్రే తీసుకొచ్చాడు. మా మనవాళ్ళకి మంచి చాక్లెట్లు తీసుకొచ్చాడు. కారణం తెల్లవారుజామున జానేశ్వరరావు గారు స్తుతి ఆరాధనకు వచ్చి కూర్చొని విజ్ఞాపన చేసుకుంటాడు. స్తుతి ఆరాధన అయినా ఒక అరగంట మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. నాయుడు గారు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ అండ్ హీ విల్ క్లియర్ ఆల్ హైట్స్. ఎత్తుగానున్నా అన్నీ సెటరైట్ చేస్తాడు. నువ్వు దేవుని ప్రేమించకుండా, దేవుని మందిరానికి రాకుండా 40 దినాలు నేను కూడా చాలాసార్లు పాల్గొన్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక నూతన ద్వారం తెరుస్తున్నాడు నీకు. యెషయా గ్రంథం 42:16. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదన్ను. ఆమేన్. హల్లెలూయా. వారిని విడివక వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. అవును. వారి ఎదుట సంవత్సరంలో దేవుడు, నువ్వు దేవుని ప్రేమించి, ఆయన మందిరాన్ని ప్రేమించి, ఆయన సేవను ప్రేమిస్తే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. మీరు ఎరుగని త్రోవలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నూతన ద్వారాలు ఆయన తెరువు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఓ రోజు సహోదరుని అడిగాను, అమ్మ బాగున్నారా, భోంచేశారా, ఏం కూర వండుకున్నారు అన్నాను. నాన్నగారండి ఏం వండుకోలేదండి, చింతపండు చారు పెట్టుకున్నానండి అంతే. ఆమె
చాలా దీనురాలు, యవన ప్రాయంలోనే భర్తను కోల్పోయింది. అమ్మ చెల్లిమరారా అని చెప్పేసి అని పిలిచి స్వరూప్ సింగ్ గారు 750 రూపాయలు చీరలు కొనిచ్చారు. వాటిలో ఒకటి అటు పెట్టి ఆయన చెప్పారు, కాస్త మంచి వాళ్ళకి ఇవ్వండి, దీని విలువ ఎరిగిన వాడికి అని. ఆ చెల్లికి ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి కళ్ళం నీళ్ళు పెట్టుకుంది. నేను అన్నాను, చింతపండు చారే నువ్వు బాధపడొద్దు, నేను కూడా ఒకప్పుడు అట్లా జుర్రును అంటే, నీకు చింతపండు చారు ఉంది. నా పెళ్ళైన క్రొత్తలో మాస్టర్ గారికి 1500 శాలరీ, నాకు మిషనరీ 500 ఇచ్చేది. మా అమ్మగారు పాక ఆరాధన అయిపోగానే ఆ బిస్కెట్లు పెట్టి డబ్బా చందా బియ్యం ఆ సంజీవరావు రిక్షాలో పెట్టుకుని చందా సంచి తీసుకుని వెళ్ళిపోయేది. చాలా బాధ. రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసుకుని ఉల్లిగడ్డ నంచుకుని తిన్న రోజులు ఉన్నాయి. రాజయ్య, భయపడకు, దేవుడు అద్భుతం చేస్తాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ ఫుడ్ ఫర్ యూ అని ఎంకరేజ్ చేశాను నేను ఆమెని. దేవుని స్తోత్రం. బాగా ఎంకరేజ్ చేశాను. ఒక గంట అయిన తర్వాత ఆవిడ ఫోన్ చేసింది, నాన్నగారండి, దేవుడు మీ ప్రాపసీ నెరవేర్చాడండి అంద. ఏమైందిరా అన్న. ఏమైందంటే మా చర్చ్ మెంబర్స్ ఎవరో క్యారేజ్ తీసుకుని వచ్చారు, దాంట్లో నాటుకోడి కూర ఉంది, చేపలు ఫ్రై ఉంది, రొయ్యలు వేపుడు ఉందని. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికం దయచేసే దేవుడు. ఆహారం లేనప్పుడు దేవుని స్తుతించాలి, ఆహారం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. న్యూ ఫుడ్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును తైలమును మీకు పంపించేదను. ఈ నూతన సంవత్సరంలో కఠినమైన నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. నూతన హృదయం కావాలి నీకు. ఇర్మియా గ్రంథం 24:7, వారు పూర్ణ హృదయముతో నా ఎదుగు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఆమేన్. ఇది కావాలి నూతన సంవత్సరంలో. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. యెహోవాను ఎరుగుదను జనులు ధన్యులు. యెహోవాను నన్ను ఎరుగు మనసును నేను వారికి ఇచ్చేదను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం కూడా చదువుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు వాగ్దానాలు నెరవేర్చాలంటే నువ్వు నూతన మనసును కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఏ న్యూ హార్ట్. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు. దేవుడు స్తోత్రం. ఎంతోమందికి ఆరాధన లేవు, లాక్డౌన్ ప్రకటించేశారు, పబ్లిక్ సర్వీసులు పెట్టడానికి లేదు అని కేరళలో డిక్లేర్ చేశారు, వాచ్ నైట్ సర్వీసులు. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు స్తోత్రం. ఆయన మనకి క్షేమం కలుగు చేసే దేవుడు. చిన్న బలహీనత వస్తే, చిన్న ఇబ్బంది కలిగితే దేవుని మీద అలగ మాకు. ఎందుకు ఉంచితివయ్య నన్నిలలో యేసయ్య తండ్రి, ఎందుకు ఉంచితివయ్య నన్నిలలో, ఎందుకు ఉంచితివయ్య నన్నిల, ఎందు నా సుఖమొందనైతిని. చాలామంది అనుకుంటారు దేర్ ఇస్ ఏ పర్పస్ అబౌట్ యువర్ లైఫ్. ఎందుకు నేను పుట్టాను అని అనుకోవద్దు. దేవుని స్తోత్రం. ఆ బుడ్డదాని తల్లి ఓ రాత్రి ప్రేయర్కి అని వచ్చి వాళ్ళ వదిన గారితో మాట్లాడుతూ, నేను ఇంకప్పుడు పండుకోలే, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, నా దగ్గరికి వచ్చింది. నేను పండుకున్నాను. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, ముక్కమ్మకి ఏంటి ఏంటి చెప్పు ఏంటంటే, నాకు పెళ్ళయింది, చాలామంది అంటారు మీరు పెళ్లి చేస్తే నెక్స్ట్ ఇయర్ పిల్లలని. నా చేతిలో ఉందమ్మా, దేవుడు ఇవ్వాలి వెళ్ళరా అన్న. పండుకునే ఆవిడ పట్టు మీద చేసి ప్రార్థన చేశాను. దేవుడు ఇచ్చాడా లేదా? అంతకుముందు నీటి కాసులు ఉన్నాయి గర్భసంచిలో, గర్భఫలం రాదని చెప్పింది డాక్టర్ అమ్మ. దేవునికి అసాధ్యమైన కార్యం. ఆమేన్. సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మందిరంలో. ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు. గాడ్ ఈజ్ రిక్వైరింగ్ యూ
ఏ న్యూ హార్ట్, ఎ న్యూ స్పిరిట్. ఆయన కోరుకునేది, హీ డిసైడ్ న్యూ స్పిరిట్. యెహెజ్కేలు గ్రంథం 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, వారు నా కట్టడలను నా విధులను గైకొనున్నట్లు, నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి, వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి, వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి మాంసపు గుండెనిచ్చి, వారికి ఏక మనసు కలుగజేసి, వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. వారు నా కట్టడలను గైకొన్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అవరోధాలను తొలగించబోతున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యం దయచేయబోతున్నాడు. దేవుడు నీకు కోరుకునే దేవుడు నెరవేర్చబోతున్నాడు. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం. చివరిగా ఆయన నీకు క్రొత్త పేరు పెడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 56:5. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. అవును. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేర్లు వారికి పెట్టుచున్నాను. ఆమేన్. దేవుడు పెడితే మంచిదండి. ఏం పేర్లు పెడతాడు దేవుడు? ద బెస్ట్. నాది లిటరేచర్. గుడ్, బెటర్, బెస్ట్. శ్రేష్టమైన పేర్లు మనకు పెడతాడట. ఇంకంతకంటే ఏం కావాలి? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు నూతన సంవత్సరంలో నీ బుద్ధి మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి. కొంతమంది జీవితాల్లో దేవునికి వారి సమయాన్ని ఇస్తున్నారు, వారి దశంభాగాలు ఇస్తున్నారు. వారి కుటుంబంలో వారి తల్లి, వారి భార్య, వారి పిల్లలు అందరూ ప్రతి నెల కవర్లు తీసుకొస్తారు. ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇఫ్ యు గివ్ టు ద గాడ్, గాడ్ విల్ pour heavenly blessings upon you. దేవుని స్తోత్రం. నా దేవుడు నన్ను ఆపరేషన్ నుండి తప్పించాడు. ఇది ఎవరికి ఇస్తున్నాను నేను ఒక వంతు దేవునికి ఇస్తే ఆయన నాకు ఎంత ఇస్తాడండి? 100 వంతుల ఫలం. ఆమేన్. ఐ రిమైండ్ యూ, నీ లేమిలోనే సారేపతి విధవరాలు ఆ దైవజనుడికి చిన్న అప్పం ఇచ్చింది. 3.5 సంవత్సరాలు ఇంట్లో పిండి తరగలేదు, నూనె తరగలేదు. దేవుని స్తోత్రం. ఫైనల్గా దేవుడి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నీ జీవితంలో చేయాలి అనుకుంటే 2 కొరింథీ 5:19 కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడు వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తమును కొత్తవాయను. ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు చేయాల్సిన పని అది. దయచేసి అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థన పూర్వకంగా ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు నా జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు అయ్యా. మీరే కృప చూపించండి ప్రభువా. నాయనా, 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 నాయనా. అపాత్రుడైన నన్ను కనికరించావు, నాకు లైఫ్నిచ్చావు. నేను బ్రతకనన్నప్పుడు నాకు ఆశలు తీర్చావు. నాకు ఇక ఆశలు లేనప్పుడు ఆశలు తీర్చావు నాయనా. ఈ నూతన సంవత్సరం నాకు అనుగ్రహించినందుకే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నాకు ముందు నడువయ్యా, నాకు ఎత్తుగానున్న స్థలాలు ఫలం చేయనాయన. నా బిడ్డలను రక్షించు, నా యజమాని రక్షించు. ఓ ప్రభువా నా అవసరాలు తీర్చు నాయన. నాకు ఆహారం దయచేయి, నాకు గృహం దయచేయి, నాకు మంచి అల్లుళ్ళు దయచేయి, కోడలు దయచేయి, నా బిడ్డల గర్భఫలము దయచేయి. నీ వాగ్దానాలు క్లెయిమ్ చేస్తున్నాను నాయన అని ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ పత్తరా పడకుండా చేయు
మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మేలు చేయదడనెవ్వరగా మీరెరుంగునట్లు కాలమంతా నిరుడు గడచేగా ప్రాలు మారి ఉండకుండా జాలమేలా చేయవలయు జాల జనములకి మారు ఏడు నామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను బలము లేని వారమయ్యును బలమొందవచ్చు గొలిమి మీద గర్భవాక్కున నలయకుండా నలగకుండా మోదముంది బలము సంగు సర్వ విధుల నెలమిలో నొచ్చుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను ఇద్దరిత్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొందా చూడవలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను పాప పంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రభు వారి చూడు మేఘ రేపు మీద ధనదు కరుణ రూపమంతా గడిగి వేసి పాప రోగ చిహ్నలన్నీ పాపి వేసి శుద్ధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 2023 సంవత్సరం అంతా కాపాడిన దేవుడు స్తోత్రం చెప్పండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగి తండ్రి, మాకంటే యోగ్యులు గనులు చాలామంది మట్టిలో కలిసిపోయారు. కొంతమంది ఆరాధనకు వద్దామనుకున్నారు కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ నీ కృపను బట్టి ఈ వాచ్ నైట్ సర్వీస్ అంతట్లో కూడా మాతో ఉన్నందుకై వందనాలు. Yes Lord, yes Lord, నీవు మా ముందు ఉండి నడిపించండి ఈ సంవత్సరం. yes Lord, నూతన కార్యాలు జరిగించిన ఆయన అవును ప్రభువా, నూతన మార్గంలో మమ్మల్ని నడిపించండి. అవును ప్రభువా, నూతన ఆహారం మాకు దయచేయండి, దయచేయండి నూతన నాయనా, మనసు మాకు దయచేయండి, దయచేయండి నూతన ప్రభువా, ఆత్మను మాకు దయచేయండి, దయచేయండి ప్రభువా, నూతన సృష్టిగా మమ్మల్ని చేయను ఆయన. yes Lord, ఈ సంవత్సరం మా సంఘములు అనేక మంది రక్షణ పొంది అవును ప్రభువా, ఈ సంఘము విస్తరింపబడును గాక. ఆమేన్, ఈ సంఘములో అనేక మంది యవనస్తులు గృహస్థులు అవుతురు గాక. ఆమేన్, ఈ సంఘములో ఎవరైతే ఉన్నారో ఈ సహవాసంలో నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతురు గాక. ఆమేన్, ఈ సంఘములో ఉన్న వారి అప్పులన్నీ దేవుడు తీర్చివేయను గాక. ఆమేన్, సమస్త విధమైన బలహీనతల నుండి దేవుడు విడుదల దయచేయను గాక. ఆమేన్, ప్రార్థనా జీవితం వారికి అనుగ్రహించును గాక. ఆమేన్, నా దేవా, మీరు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి వందనాలు. yes Lord, yes Lord, ఏ విధముగా నిన్ను స్తుతించగలవు నాయనా. yes అయ్యా, నీవు చేసిన ఉపకారములకు Yes, Lord. Yes, రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. yes Lord, మరొక్కసారి మా దేశానికి రక్షణ దయచేయండి, మా రాష్ట్రానికి రక్షణ దయచేయండి, దయచేయండి ప్రభువా, మా పట్టణానికి రక్షణ దయచేయండి. దయచేయండి ప్రభువా, ఈ సంఘములో దైవజనుడైన దీన సేవకుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అవును ప్రభువా, నేటి వరకు ఆయుష్ ఇచ్చినందుకై వందనాలు. వందనాలు నీ తండ్రి, చిత్తమైతే మరికొద్ది సంవత్సరంలో నాకు ఆయుష్ దయచేయండి, దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, దయచేయండి, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే మనసు దయచేయండి. దయచేయండి దేవా, యేసు నామములో క్యాన్సర్ నుండి వారికి విడుదల దయచేయండి గాక. దయచేయండి, మీరు అద్భుత కార్యం జరిగించండి. జరిగింది, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.